భార్యల్లో అమ్మతనం ఎలా దాగి ఉంటుందో ఈ కథ ద్వారా మనం చూద్దాము. ఆడవాళ్ళు ఉంటారనమాట, వాళ్ళు వ్యవసాయ పనుల కోసం అని చెప్పి పొలానికి వెళ్తారు. అక్కడ పనులు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. మొదటవిడ అంటుంది, వదిన రాత్రి మా ఆయన తాగి వచ్చి నాన్న రభస చేశాడు వదిన, ఒకటే కొట్టడమును తిట్టడమును, డబ్బులు కావాలి, మళ్ళీ తాగడానికి డబ్బులు కావాలని నన్ను ఏ మాత్రం కూడా ప్రశాంతంగా ఉండనీయకుండా నన్ను నరకం చూపించాడు వదిన అని చెప్పి మొదటవిడ చెప్తుంది. వెంటనే రెండో ఆవిడ అంటుంది, మీకు రోజు ఉండేది అంతే కదా, అది ప్రతిరోజు అలాగే చేస్తాడు కదా అనగానే వెంటనే మొదట ఆవిడ అంటుంది, లేదు వదిన మా ఆయన తాకపోతే చాలా మంచోడు, ఆ దోస్తులు ఎవరైతే ఉంటారో దోస్తుల వల్లనే అట్లా చెడిపోతాడు, కానీ మా ఆవిడ తాకపోతే చాలా మంచోడు వదిన అని చెప్పి చెప్తుంది అనమాట. వెంటనే రెండో ఆవిడ అంటుంది, నువ్వు చెప్పింది నిజమేనే, మా ఆయన కూడా చాలా మంచోడు, ఆ మాయలాడి వగలాడి వల్లో వేసుకొని మరుగుమందు పెట్టి ఆయన్ని అలా వశపరుచుకుంది, కానీ లేకపోతే మా ఆయన కూడా దానివైపు కన్నెత్తుకొని చూసేవాడు కాదు, మా ఆయన కూడా చాలా మంచోడే, ఈ మాయలాడి వల్లే అలా చెడిపోయాడు అని చెప్పి వాళ్ళ ఆయన గురించి చెప్తుంది. అన్న తల్లి మనసు చూడండి, కొడుకు తప్పు చేస్తే కడుపులో దాచుకున్నట్టుగా భర్త తప్పు చేసినా కూడా